అదే నమస్కారం. ఈ న్యూస్ నాకు నిన్న వచ్చింది, బట్ వేరే వీడియోస్ వల్ల ఇవ్వలేదు. సీరియస్, ఇండియాలో ఫస్ట్ టైం ఇది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. తెలంగాణ హైకోర్టుకి రిజిస్ట్రార్ ఉంటారనమాట, ప్రోటోకాల్ రిజిస్ట్రార్ అంటే వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులకి ఇప్పుడు యజమాని. ఎలా? సుప్రీంకోర్టు చెప్పింది ఆస్తులని నీవే వెళ్ళి సంతకాలు పెట్టు అని. ఆస్తులు తీసుకునే సంతకం కాదు, ఆస్తులు వేరే వాళ్ళకి కొట్టడానికి సంతకం. నౌహీరా షేక్ ఐ థింక్ 2008-16 ఆ సమయంలో మీరు చాలామంది పెట్టుంటారు హీరా గోల్డ్ స్కీమ్ అని చెప్పేసి. డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు 36% రిటర్న్స్. అంటే 100 రూపాయలు పెడితే 36% వడ్డీ అన్నట్టు. అసలు ఎప్పుడన్నా బుద్ధి బుర్రను నమ్ముతాడా? నమ్మారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక మరికొన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంతలా డబ్బు పెట్టుబడులు పెట్టారంటే ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్లు అన్న వచ్చేసి కదా మన వాళ్ళకి కుప్పలు పెట్టేశారు. అండ్ ఇటువంటి దానిలో పోంజి స్కామ్ అంటే ఇటువంటి వాటిలో ఏం చేస్తారు? ముందు నమ్మకం కలిగించడానికి డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు చుట్టుపక్కల అందరం జాయిన్ చేస్తూ పోతారు. చివరికి వాళ్ళకి టైం వచ్చింది, డబ్బులు మొత్తం పోగినప్పుడు ఇంకా బంద్. అలా 5,000 కోట్లు దాదాపు పోగేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శాతం లెక్కలు మొత్తం తేల్చింది. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఢిల్లీ ఏంటి, హైదరాబాద్ ఏంటి, బాంబే ఏంటి, చుట్టుపక్కల దేశాలు ఏంటి, బోల్డ్ చోట్ల విలాసవంతమైన విల్లాలు, కార్లు, బంగారు, అబ్బో మామూలు కాదు అసలు ఆ వైభవం. నౌహీరా షేక్ది అరెస్ట్ అవుతుందా, విడుదలవుతుందా, మళ్ళీ ఏదో దానిలో బెయిల్ వచ్చి చివరికి మన ఎట్లాగా అరెస్ట్ అయింది. ఇక ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది మొత్తం లెక్కల మొత్తం సుప్రీంకోర్టు ముందు పెట్టింది. సుప్రీంకోర్టుకి ఏమందంటే దాన్ని వేలం వేశారు. ఎన్ని కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ వచ్చిన డబ్బుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎంత డబ్బు పెట్టారు, ఇక్కడ వచ్చిన డబ్బు అయితే వాళ్ళకి షేర్ చేయాలి. ఇంకొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి, అక్కడ ల్యాండ్స్ ఉన్నాయంట, అది మరలా వీళ్ళకి షేర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కొన్ని చోట్ల ఇల్లు ఉన్నాయంట, అవి రిజిస్ట్రేషన్ చేయాలి. బట్ నౌహీరా షేక్ జైల్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ బయట వచ్చి మళ్ళీ ఏం చేసిందో హడావిడి. సో ఆమె జైల్లోనే ఉంచండి. బట్ ఆమె బదులు ఈ తెలంగాణ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర గారు, ప్రోటోకాల్ రిజిస్టర్, ఆయనకి ఇచ్చిందనమాట, మీరు వెళ్ళి రిజిస్టర్ చేసేయండి అని చెప్పేసి. సో హీరా గోల్డ్ ఆ స్కీమ్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా బాధితులు, ఒక్కసారి ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చే ఉండేది ఈ పాటికి. సో మీకు ఏదైతే రావాల్సి ఉందో అది వచ్చే టైం ఆసన్నమైంది. ఇకనైనా ఈజీ డబ్బుకి ఆశపడవద్దు. ఇకనైనా దిక్కుమన్నటువంటి పోంజీ స్కీమ్లో వాటి జోలికి పోవద్దు. అన్నిటికి పెంచి వడ్డీ ఎక్కువేస్తున్నాడు అంటే అది ఫ్రాడ్ అని నేర్చుకోండి, తెలుసుకోండి ప్లీజ్.